అందరికి వందనాలండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23 తర్వాత 24 వచనములు చదువుకుందాము. కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 23 తర్వాత 24 వచనములు చదువుకుందాము. 23వ వచనము, ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయ పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. చాలా మంచి వాక్యము. అంటే ప్రతి విశ్వాసికి ఉన్న నిరీక్షణ ఎటువంటిది అనేది ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నామండి. అంటే మనం రక్షణ పొందిన తర్వాత దేవుడితో నడిచి వెళ్ళాలి, మంచి మార్గంలో నడిచి వెళ్ళాలి, దేవుని చిత్తానుసారంగా కొనసాగాలి, దేవుని మన సంతోషం పెట్టాలి అనేది ప్రతి విశ్వాసిలో ఉన్న ఒక ప్రయాస. అదైతే మనం లేదు అని చెప్పడానికి లేదు. అయితే ఇక్కడ ఏమనిందంటే, ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మనం ఎటువంటి మార్గంలో నడిచి వెళ్ళాలనేది, మనం నడతని ఎవరు స్థిరపరుస్తున్నారంటే దేవుడే స్థిరపరుస్తున్నాడు. ఇదిగో ఇదే మార్గము, ఇదే నీ సంఘము, ఈయనే నీ కాపరి, ఈయనే నీ స్నేహితుడు, ఆత్మీయ స్నేహితుడు, ఆత్మిక సహోదరుడు అని చెప్పేసి దేవుడు మనల్ని స్థిరపరిచి ప్రోత్సహించి ఆయన మార్గములో మనల్ని నడిపిస్తున్నాడండి. ఇదైతే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు జరిగించి ఉన్నాడు, జరిగిస్తున్నాడు. దేవుడితో మనం నడిచి వెళ్తున్నాం. ఆయన మహిమ కోసం, ఘనత కోసం, సువార్తకుడుగా, పరిచర్యకుడుగా, సేవకుడుగా, దాసుడుగా మనం సంఘములో ఉన్నాము, ఈ లోకములో జీవిస్తున్నాం. అలా మనం జీవిస్తున్నప్పుడు వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే మనం అలా దేవుడితో నడిచి వెళ్తున్నాము, సంతోషముతోను సంతృప్తితోనూ దేవునిలో ఎదుగుతున్నాము అనే విషయాన్ని చూసి దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నారండి. ఒకసారి చూడండి, దేవుడు మిమ్మల్ని నన్ను చూసి చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే మనం గాలిలో తిరగట్లేదు, స్థిరంగాను బలంగాను, అంటే బలవంతుడైన దేవుణ్ణి పట్టుకొని మనం పరిగెడుతున్నాం. కాబట్టి అటువంటి నడకని చూసి దేవుడు చాలా ఆనందిస్తున్నాడు. అలా ఆనందిస్తున్నప్పుడు ఏమవుతుందంటే 24 వచనము, యెహోవా అతన్ని చేయ పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన చేయిని పట్టుకొని ఉన్నాడు అంటే, మనం బాబుని లేదా పిల్లల్ని మనతో పాటు వీధికి తీసుకెళ్తున్నామని అనుకోండి. తీసుకెళ్తున్నప్పుడు బాబు అనుకోండి ఒక 4-5 సంవత్సరాలండి. 4-5 సంవత్సరం ఉన్న ఒక బాబుని మనం తీసుకెళ్తున్నప్పుడు, వీధిలో తీసుకెళ్తున్నప్పుడు బాబుని అలా వదిలేసి మనం నడిచి వెళ్ళలేము. ఎలా వెళ్తాము? గట్టిగా బాబుని చెయ్యి పట్టుకొని ఎటు అటు కదలక అని చెప్పి చెయ్యి పట్టుకొని మనం తీసుకెళ్తాం. వాళ్ళని మనం చెప్పలేము, నా చెయ్యి మీరు పట్టుకొని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీధిలో, రోడ్డు మీద అన్ని వాహనాలు తిరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మనమే వాళ్ళ చెయ్యిని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఒకవేళ దిగజారి పడిపోయిన వెంటనే మనం పట్టుకుని ఉన్నాం కాబట్టి వెంటనే లేపించి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం అవుతుంది. అంతే కదండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని నడిపించి మన ఆయనతో పాటు నడిచి వెళ్తున్నప్పుడు దేవుడు దాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అలాగే ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, పట్టుకొని ఉన్నాడు. ఎందుకు పట్టుకొని ఉన్నాడంటే, మనం పడిపోతున్న స్థితి
జారిపోతున్న పరిస్థితి, కష్టాలు, వేదనలు అన్నీ ఈ లోకములో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగే మనల్ని పట్టుకొని ఉన్నట్టు చూడగలుగుతున్నాం. యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు దేవుడు ఆ మార్గంలో నడిచి వెళ్ళమన్నారు, అయితే నేను దిగజారి పడిపోయాను. ఇంకా మార్గం ఏంటి, ఇంకా ఏం చేయాలి, పడిపోయి అక్కడే ఉన్నాను, నన్ను లేవనెత్తడానికి ఎవరు లేరు, ఇంకా అంతేనా అని చెప్పేసి మనం అనుకుని ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ చెయ్య పట్టుకొని ఉన్నాను, నువ్వు చేసిన తప్పుని నేను క్షమించడానికి ఉన్నాను, క్షమిస్తున్నాను, లెగు అని చెప్పేసి మమ్మల్ని లేపించి మరలా మమ్మల్ని ఆయనతో పాటు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. కానీ మనం చేశాము తప్పు అని చెప్పేసి మమ్మల్ని తోసివేయడానికి దేవుడు ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని ఉన్నది. కాబట్టి మీ జీవితంలో దేవుని చెయ్యి ఉంది, మీ పిల్లల జీవితంలో దేవుని చెయ్యి ఉంది. కాబట్టి మిమ్మల్ని పట్టుకొని ఉన్న దేవుడు, మీ పిల్లల్ని పట్టుకొని ఉన్న దేవుడు, మీ కుటుంబాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ధైర్యం పొంది, బలం పొంది, ఒకవేళ దిగజారి పడిపోయి ఉన్న వెంటనే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ కార్యాన్ని నేను చేశాను, నన్ను క్షమించు, నువ్వే నమ్మదగిన వాడు, నువ్వే పరిశుద్ధుడు, నీతిమంతుడు, కాబట్టి నన్ను కడుగు ప్రభువా అని చెప్పేసి చెప్తున్నప్పుడు దేవుడు మనం చేసిన దుర్నీతిని మొత్తాన్ని ఆయన కడిగి ఆయనతో పాటు నడిపించడానికి ఉన్నాడు అనే విషయాన్ని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడగలుగుతున్నాం. కాబట్టి అటువంటి దేవుని చేయి చేత పట్టబడి మీరున్నారండి. కాబట్టి భయపడకండి. ఈరోజు దేవుని చెయ్యి మిమ్మల్ని పట్టుకొని ఉంది, మిమ్మల్ని ఎత్తుకొని ముత్తాడి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి దేవుడు, ఆయనతో పాటు నడిపించడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి. కాబట్టి గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు ముందు కొనసాగుతాము, నడిచి వెళ్తాము. ఆయనలో కనికరం ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో ప్రోత్సాహం ఉంది, ఆయనలో ధైర్యం ఉంది, ఆయనలో అన్నీ ఉన్నాయండి. ఆయనలో అన్నీ ఉన్నాయి. కాబట్టి దిగులు పడకండి, భయపడకండి, ఆందోళన పడకండి, ధైర్యం పొంది దేవుడితో నడిచి వెళ్ళండి. ఎందుకంటే మనల్ని నడిచి వెళ్ళాలి అని చెప్పిన దేవుడు దానికి తగ్గట్టు అన్నీ ఇవ్వగలిగే దేవుడిగా ఉన్నాడు, అన్నీ ఇస్తున్నాడు, బలం ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దిగజారి పడిపోతున్నప్పుడు ఏంటి పడిపోయాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు తిట్టుకుని ఉండకండి. మిమ్మల్ని క్షమించే దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది ముందు కొనసాగండి. ఎందుకంటే ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని ఉంది. మనం దిగజారి పడిపోతున్నప్పుడు మమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అంటే పడిపోతున్నప్పుడు పట్టుకోలేదు, ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా పడిపోతామనేది దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు, మీ పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు, మీ జీవితాన్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి దేవునితో ముందు కొనసాగండి. ఆమేన్.